ఇండియా యునైటెడ్ స్టేట్స్ దగ్గర డికేడ్స్ నుండి యుఎస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని చాలా ఎక్కువ మొత్తం కొంటుంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక మీటింగ్లో ట్రంప్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఇండియా గురించి టాపిక్ తీసుకువచ్చారు. India coming to me, sir, I've been waiting 5 years. We're changing it. India ordered 6. మోడీ గారు నన్ను కలిశారు అని చెప్పి భారత్ అమెరికా డిఫెన్స్ డీల్ని హైలైట్ చేశారు. ఇండియా 68 అపాచీ హెలికాప్టర్స్ని ఆర్డర్ చేసిందని అప్రోచ్ అయ్యారని యాడ్ చేస్తూ మోడీ గారితో మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పారు. టారిఫ్ అండ్ ట్రేడ్ పాలసీ వల్ల మా రిలేషన్షిప్ దెబ్బతింటుందని, మోడీ గారు నాతో హ్యాపీగా లేరు అని, వాళ్ళు చాలా ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారని ప్రస్తావించారు. ఈసారి ఆయన మాటల్లో రెండు భావాలు కనిపిస్తుంది. ఒకటి ప్రసంగం, ఇంకోటి ఒత్తిడి. ట్రంప్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చాలా ఎక్కువగా తగ్గించిందని, అంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు రష్యా నుండి చమురు కొంటే రష్యా ఎకనామీకి సపోర్ట్ చేసినట్టు అవుతుందని అమెరికా భావిస్తుంది. అందుకే భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా భారత్పై 50% టారిఫ్ విధించింది. అయితే భారత్ రష్యా చమురు విషయంలో మార్పు చేయకపోతే ఇంకా ఎక్కువ టారిఫ్ వేయవచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో F-35 అపాచీ హెలికాప్టర్స్ లాంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్ రావడానికి చాలా టైం పడుతుందని పార్టీ సమావేశంలో చెప్పారు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా వాషింగ్టన్ చేసిన పరిశీలనలో ట్రంప్ చేసిన 68 హెలికాప్టర్ల సంఖ్యకు అసలు ఆధారాలు లేదు. జస్ట్ అమెరికా స్ట్రెంత్ చూపించుకోవడానికి ట్రై చేశారు. అఫీషియల్ కాంట్రాక్ట్ డెలివరీ రికార్డ్స్ ప్రకారం భారత్ మొత్తం 28 అపాచీ హెలికాప్టర్స్ మాత్రమే కొనుగోలు చేసింది. డిసెంబర్ నాటికి అవి అన్నీ కూడా డెలివరీ అయిపోయాయి. అయితే ఇండియా మాత్రం ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇస్రాయెల్, యూకేతో డిఫెన్స్ డీల్స్ చేస్తుంది. డైరెక్ట్ ఇంపోర్ట్స్ని తగ్గించి లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ని పెంచుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.